హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మనం ఎలాంటి పేస్టులు మిక్స్ చేయాల్సిన పని లేకుండా గుత్తి వంకాయ మసాలా ఫ్రై అనేది చేసుకుందాము. ఇప్పుడు దానికోసమే నేను ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయ్యాక మనం దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలండి, కొంచెం కరివేపాకు కూడా వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు కూడా యాడ్ చేద్దాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి, నేనైతే ఇలాగ కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ తెల్ల వంకాయలు యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు నల్ల వంకాయలతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనం మామూలుగా 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేస్తాం కదా, నేనైతే ఇక్కడ 6 ముక్కలాగా వచ్చేలాగా కట్ చేశాను, అంటే ఘాట్లు పెట్టుకున్నానండి. వీటిని కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల వంకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అది మాడిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసినవి వేసుకున్నానండి. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకొని చూడాలి. ఆయిల్ అనేది ఇలా వస్తుంది కదా, ఈ టమాటాలు కూడా ఇంకా మొత్తం కుక్ అవ్వలేదండి. ఫ్రై కాబట్టి మాడిపోతూ ఉంటుందని నేను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా కలిపేసుకున్నాక ఒక 1 మినిట్ పాటు వదిలేయాలి దీన్ని. చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ వంకాయ ముక్కలు అనేవి ఉడుకుతున్నాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటాలు బాగా ఉడికిపోయాయి, అలాగే వంకాయలు కూడా ఉడికిపోయాయి అండి. ఒక 70% వరకు ఉడికాయి వంకాయలు కూడా. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి, అలాగే కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి చేసింది, అలాగే సరిపడా కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వీటన్నిటిని ఈ వంకాయ ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. అప్పుడే వంకాయలు అనేవి ఈ మసాలాలన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేద్దామండి. చూడండి, మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. వంకాయలు కూడా చాలా బాగా ఉడికాయండి. ఇంకా మనకు గుత్తి వంకాయ మసాలా ఫ్రై అనేది అయిపోయింది. తర్వాత మనం వేరొక గిన్నెలోకి తీసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన శ్రీహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.